గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 29వ తారీఖు జూన్ 2025 నుండి 5వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, అలాగే మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అయితే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని చాలా సునాయాసంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ఏదైనా సరే గతంలో ఎవరైనా నమ్మక ద్రోహాలు చేసినా, మోసాలు చేసినా అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడతాయి ఈ వారం ముఖ్యంగా మీకు. అలాగే మీ రిలేషన్షిప్స్ అంటే జీవిత భాగస్వామితోటి కానీ, లేకపోతే కనుక ఫ్రెండ్స్ తోటి కానీ, బంధువులతోటి కానీ, లేదా పని చేసే చోట కానీ, అన్ని చోట వ్యాపారాలు చేసే చోట రిలేషన్షిప్స్ బలపడతాయి. అంటే అన్యోన్యతలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. మీరు ఏదైతే లక్ష్యాలు సాధిద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏదైతే రీచ్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి లక్ష్యాలని సాధించే అవకాశాలు కూడా మీకు ఈ వారం బాగా కనపడుతున్నాయి. కాబట్టి గొప్ప గొప్ప పనులు ప్రారంభం చేయొచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. కాబట్టి అవటం లేదనేటటువంటి తొత్తుపాటుతనం మాత్రం మానేయండి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాకపోతే ఎలాంటి సమస్య వచ్చినా సరే వారాంతరం ముందు విజయం పొందగలుగుతారు. అయితే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి. కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసినా అనుకూలిస్తుంది. తీర్థయాత్రల కోసం కానీ, విహారయాత్రల కోసం కానీ, వ్యాపార ప్రయత్నాల కోసం కానీ దూర ప్రయాణాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మీ మాట తీరు బాగోక ఉద్యోగాల్లో సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కంగారేం పడిపోకలేదు. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇంటర్వ్యూల్లో కూడా తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొంటే మీకు విజయం తథ్యం, ఉద్యోగాలు వస్తాయి. ఇక కొత్తగా ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, ప్రేమిస్తూ ఉన్నా, వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ మనసులో ఉండే ఫీలింగ్స్ వాళ్ళతో చెప్పచ్చు. అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి కొంచెం క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అయితే డబ్బులు సంపాదించడానికి, ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోండి. ఇక వ్యాపారపరంగా కూడా అనేక రకాల తెలివితేటలు, అనేక రకాల నిర్ణయాలు, వ్యాపారపరంగా వృద్ధిని సాధించేటటువంటి ప్రయత్నాలు మీకు చాలా సునాయాసంగా ఫలిస్తాయి. కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది. అలాగే నూతన వైద్య విధానాలు బాగా కలిసి వస్తాయి. అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ, ఏదైనా తగ్గని రోగాలు ఉన్నవారు కానీ, ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు కానీ, వాళ్ళు వైద్యాన్ని మార్చినా, కొత్త మందులు తీసుకున్నా, లేదా మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకున్న ఆరోగ్యం బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడానికి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆర్థికంగా ప్రగతి కనపడుతోందని చెప్పొచ్చు. అయితే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి, భూములు కొనడానికి, గృహాలు కొనడానికి, ఇళ్ల స్థలాలు కొనడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడానికి, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఈ వారం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి, కలిసి వస్తాయి. అలాగే గృహం లేని వారికి గృహయోగ్యత లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు బ్రహ్మాండంగా కనపడుతోంది, ఎదుగుదల కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా మీరు చాలా సునాయాసంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే అప్పుల బాధ నుంచి బయటపడడము, అలాగే గతంలో చేసిన రుణాలు తగ్గించుకోవడము, ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా, ఏదైనా చేద్దామనుకున్నా అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు సునాయాసంగా అప్పులు పుడతాయని చెప్పచ్చు. అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు, దానికి సంబంధించినటువంటి ఏవైనా గొడవలు, సమస్యలు ఉంటే కనుక పరిష్కారాలు అవుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే వివాహాది, ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరికైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక పిల్లలకి అలాంటి శుభవార్తలు వినే అవకాశాలు మీకు కనపడుతున్నాయి. జనంలో కూడా మీ మాట తీరు బాగుండడం వల్ల ఆకర్షణ ఏర్పడుతుంది అని చెప్పచ్చు. అలాగే కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ, చిక్కుముడులు లాంటివి ఏమైనా ఉంటే కనుక విడిపోయి మీకు అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా మంచి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. అలాగే విడిపోయిన బంధువులు, ప్రేమికులు, స్నేహితులు మళ్ళీ తిరిగి కలుస్తారు. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా
చాలా తొందరగా అనుకూలించే అవకాశం ఉంది. ఇక విద్యార్థులు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారము, చదువు పట్ల ఆసక్తి, సాంకేతిక పరిజ్ఞానం పెరగడము, స్కిల్స్ నేర్చుకోవడము, కొత్త నాలెడ్జ్ పెంచుకోవడంతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు కూడా మనసులో ఉండే కోరికలు తీరతాయి. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆభరణ యోగ్యత కనపడుతుంది. ఇష్టమైన వాళ్ళతో చక్కగా కలిసి హాయిగా కాపురం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. లేదా ఇష్టమైన వాళ్ళతో కలిసే అవకాశాలు ఉన్నాయి. అందం పట్ల విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలు అయితే బ్రహ్మాండంగా సాగుతాయని చెప్పొచ్చు. వ్యాపార పరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి రొటేషన్ జరిగి డబ్బులు మీకు బ్రహ్మాండంగా నిలబడతాయి. కాబట్టి వ్యాపారంలో ఉండే వాళ్ళు కూడా ఈ వారం ఎక్కువ కలిసి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోవడము, లేదా ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలిసి వచ్చే వారంగా ఈ వారం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏదైనా సరే భూముల యందు కానీ, గృహాల యందు కానీ, లేదా ఏదైనా వాహనాల యందు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా, లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి ఈ వారం చాలా అద్భుతము, అదృష్టము, తొందరగా సక్సెస్ అవుతారు. అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు. నిరుద్యోగులకు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయిన ఉంటే మళ్ళీ తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్నా, కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్నా, తీర్థయాత్రలు చేయాలనుకున్నా, విహారయాత్రలు చేయాలనుకున్నా, సరదాగా సంతోషంగా ఎక్కడికైనా వెళదామనుకున్నా, మీ బంధువుల్ని కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది. కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక, వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి. అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు. అలాగే సంతోషానికి, సరదాలకి, ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు, డబ్బుల్ని ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా, సమస్యలున్నా, పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి, ఆరోగ్యం గురించి, వివాహాల గురించి, వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు, పెట్టుబడులు పెడతారు, ప్రోత్సహిస్తారు, సపోర్ట్ చేస్తారు మీరు. అలాగే గతంలో కొన్న భూములు కానీ, బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతుందని చెప్పొచ్చు. అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసినా, లేకపోతే అనవసరమైనటువంటి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా మీరు తొందరగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే అందరూ మిమ్మల్ని చూసి ఆహా వాడిలా బతకాలరా అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, మంచిగా ఉండడానికి, అలాగే సహాయ గుణం, దానగుణం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు. అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ వ్యవహారాలు, రాతకోతల వ్యవహారాలు, ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా తొందరగా మీకు సమస్య నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఏదైనా లిటిగేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. అలాగే డబ్బులు సంపాదించడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు దాచే ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెడతారు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు, ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ, గొడవలు పడుతున్న భార్యాభర్తలు కానీ, సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు కానీ అపార్థాలు చేసుకుని అన్యోన్యత తగ్గిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం కనపడుతోంది. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. ట్రీట్మెంట్లు చేసుకుంటే మీకు ఫలిస్తుంది. అలాగే సహజ సిద్ధంగా ప్రయత్నం చేసినా, లేదా జాతకాలలో ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేసినా మీకు సంతాన యోగ్యత కలుగుతుంది. అలాగే భూములకి సంబంధించి, గృహాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. కొత్తగా భూములు, ఆస్తులు, రియల్ ఎస్టేట్ పరమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి. విదేశాల్లో ఉండేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరకు వెళతాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుక్కోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య కూడా ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య ఇష్టాలు, అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా కలిపే పరిస్థితులే కనపడుతున్నాయని చెప్పొచ్చు. గొడవలు తగ్గుముఖం పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా
గ్రీన్ కార్డులు లభించడం కానీ లేదా అక్కడ ఉండేటటువంటి పర్మనెంట్ వాతావరణం కానీ అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు. ముఖ్యమైనటువంటి ఖర్చులు, అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు. అలాగే అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయి. అలాగే పాత రుణాలు ఈఎంఐల సమయాన్ని కట్టగలుగుతారు. క్రెడిట్ కార్డుల పరమైనటువంటివి కూడా తొందరగా క్లియర్ చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక సుఖాన్ని భోగాన్ని అనుభవించే పరిస్థితులు కనపడుతున్నాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా విద్యార్థులు కూడా చక్కని అభివృద్ధి, అలాగే పుస్తకం పట్ల, చదవడం పట్ల ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి, టెక్నాలజీల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ ప్రాప్తులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, అందరిలోనూ కూడా మంచిగా మెలగడంతో పాటుగా ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా రాణింపు కనపడుతోంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం, వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా చక్కని పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని, ఒకసారి జాతకం చూపించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా లేదు, అంతంత మాత్రమైనటువంటి అనుకూలత కనపడుతోంది. ముఖ్యంగా మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వారం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయపరంగా తగ్గే అవకాశం కనపడుతోంది, సమస్యలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది, వృధా ఖర్చులు కనపడుతున్నాయి, వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి, సమయానికి డబ్బులు అవసరానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. ఇంట్లో కానీ బయట కానీ, లేదా అనవసరమైన ఖర్చులు కానీ, దుబారా ఖర్చులు కానీ, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి. ఈ కారణాలుగా దాచుకున్న డబ్బులు వృధాగా ఖర్చు అవడంతో మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆర్థికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, గృహాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆచితూచి వ్యవహరించండి. షేర్లో పెట్టేటప్పుడు, ట్రేడింగ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. మధ్యవర్తులు నమ్మి ఇందులో పెట్టుబడులు పెట్టకండి. ప్రైవేట్ వ్యవహార భాగస్వాములు డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు. పాలసీలు కట్టాలనుకున్నా, ఇన్సూరెన్స్లు కట్టాలనుకున్నా కట్టుకోవడం మంచిదే. ఏదేమైనా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నష్టాలు, మోసాలు, మధ్యవర్తుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇంకా ఖర్చుల విషయంలో చూసుకున్నట్లయితే కనుక భరించలేని ఖర్చులు, తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చులు, అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరే కావలసిన రీతిలో ఉద్యోగాలు రాకపోవడం వల్ల, అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి అధికారికి ఇబ్బంది బాగా కనపడుతోంది, ఉద్యోగ బడలిక బాగా కనపడుతోందని చెప్పొచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు. ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము, ఎదుగుదల రాకపోవడము, లేదా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల మనశ్శాంతి కోల్పోవడం జరిగే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరమైన వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటివి మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల, వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల, అనవసరమైన వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల, ప్రేమ కలాపాల వల్ల, లేదా భోగపరమైనటువంటి కోరికల వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ లాభం లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడము, కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కొత్తగా అప్పు తీసుకోవడం కానీ, అప్పు ఇవ్వడం కానీ మంచిది కాదు. ఇక ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి, కానీ మీ స్వయంకృత అపరాధాల వల్ల ఆ ఉద్యోగాలు చేజారే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కుంటారు, ఉద్యోగాలు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా అక్కడ డిస్టర్బ్ చేయకండి. అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి, గొడవలు పెట్టుకోకండి. ఇక దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సంతానం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అపార్థాలు, దూరమయ్యే పరిస్థితులు, వ్యామోహాలు పెరిగిపోవడము, అనవసరమైన కలయికలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరాలు జరగడంతో పాటుగా మనస్పర్ధలు కనపడుతున్నాయి. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు, వాంఛలు బాగా పెరిగిపోయి వాటి వల్ల
కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాల్సిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దూరంగా కుటుంబ సభ్యులతో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు, వ్యాపారాల్లో ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి కోపపడడం, ఉద్రేకపడడం వల్ల కుటుంబంలో గొడవలు రావడము, లేదా పనిచేసే చోట ఇబ్బందులు రావడము, తోటి ఉద్యోగస్తులతో ఇబ్బంది రావడం జరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా చదివేటప్పుడు దృష్టి అనేక రకాల పరిపరిధాలు మళ్ళీపోవడం, లేదా ఎక్కువసేపు చదవలేకపోవడం, కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులుగా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకి తోటి కోడళ్లతోటి కానీ, అత్తమామలతోటి కానీ, ఇరుగు పొరుగు వారితోటి కానీ విభేదాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ఇంట్లో వాళ్ళతో సమస్యలు అధికమవడము, మానసిక అశాంతి, తలకాయ నొప్పులు, నడు నొప్పులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు వేసుకున్న ప్రణాళిక తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారంలో సామాన్య లాభాలే రావడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని, దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కాస్త అనుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్న కారణం చేత ఈ వారం అంతా కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మీరు ఏదైతే ఉద్యోగాలు ఆశిస్తున్నారో, ఎటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఆశిస్తున్నారో అలాంటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, లేదా అలాంటి ఫీల్డ్లో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అలాగే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకునేటటువంటి పరిస్థితి, అంటే మీ అంతటి మీరే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి కాస్త దాని గురించి కూడా మీరు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేదా మీ జీవితంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యల గురించి కానీ బాగా ప్రయత్నాలు చేసినట్లయితే వివాహాలు కుదరడం కానీ, లేదా ప్రేమికుల మధ్య కలయికలు రావడం కానీ, లేదా వివాహాల్లో ఉండే ఆటంకాలు తొలగడం కానీ జరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే గొడవలు పడుతున్న భార్యాభర్తలు కానీ, విడిపోతున్న భార్యాభర్తలు కానీ, లేదా సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య కానీ అనుబంధం ఏర్పడడం, మళ్ళా ఇద్దరి మధ్య కలయికలు ఏర్పడడం, లేదా రిలేషన్షిప్ బలపడడంతో పాటుగా సమస్యలకు పరిష్కారాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాల యందు కానీ, భూముల యందు కానీ, గృహాల యందు కానీ పెట్టిన పెట్టుబడులు, బంగారంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు వృద్ధవుతాయి. వాటి యందు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కూడా కనపరుస్తారు ఈ వారం. అలాగే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక మీరు పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సమయం కూడా మీకు చాలా అనుకూలిస్తుంది ఈ ఆర్థికంగా. ఇక స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, షేర్లో కానీ పెట్టినటువంటి డబ్బులు కూడా స్వల్పంగా వృద్ధవుతాయి. ఏదైనా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి విషయాల్లో. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి. వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు వహించాలి. అయితే డబ్బులను పొదుపు చేయడానికి, జాగ్రత్తగా దాచుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, బడ్జెట్ ప్లానింగ్లు వేయడానికి బాగా అనుకూలంగా కనపడుతుంది. పాలసీలు కట్టడానికి, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడానికి కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. అలాగే మీ జీవన విధానాన్ని, లేదా మీ యొక్క మానసిక పరిస్థితిని ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే రోజు చేసేటటువంటి పనుల్లో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా రాజకీయ వ్యవహారాలను నడపగలుగుతారు. అలాగే భవిష్యత్తు గురించి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సినిమాలు చేయడం కానీ, టీవీ సీరియల్స్లో పాల్గొనడం కానీ, వెబ్ సిరీస్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇష్టమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల నుంచి కూడా పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే చిన్న కోరికలు తీరడం కానీ, అనుకున్న లక్ష్యాలు నెరవేరడం కానీ, విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి రావడం కానీ బాగా కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం, యాత్రలు చేయడం, విదేశాలు వెళ్ళడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు చేయడం కానీ, ప్రారంభించడం కానీ చేస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. అలాగే శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు కానీ, సమస్యలు కానీ చాలా శాతం తగ్గుతాయి. వ్యాపార పరంగా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా
వివాహపరమైనటువంటి అవకాశాలు, అన్యోన్యత, కలయికలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారపరంగా కూడా నష్టాలు భర్తీ అవుతాయి, మొండివాకాయలు వసూలు అవుతాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, కొత్త కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు, టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది, ప్రయోగాలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకి ఇతరుల ద్వారా మేలు పొందగలుగుతారు, ఉద్యోగుల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఉద్యోగాలు పోతాయేమో అనే భయం నుంచి బయటపడగలుగుతారు. స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత, వస్తు ప్రాప్తి, అందం పట్ల ఆసక్తి, పుట్టింటి నుంచి సౌఖ్యంతో పాటుగా భర్తతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధర ప్రాప్తితో పాటుగా కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయని చెప్పొచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారికి డబ్బులు రొటేషన్ అవ్వడం, మొండి బాకాయిల వసూలు, రుణబాధల నుంచి బయటపడే అవకాశాలు, వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారాన్ని వినియోగించుకోవడం మంచిది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలన్నా, లేదా ఏదైనా జీవితంలో మార్పులు తెచ్చుకోవాలన్నా, లేదా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా మీ జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనల కోసం కానీ చాలా అనుకూలమైన పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. రిస్క్ చేసైనా సరే ఈ వారం ఏదైనా పెట్టుబడులు పెట్టినా, లేకపోతే వ్యాపారాలు ప్రారంభించినా, లేదా మీ లైఫ్ స్టైల్ని మార్చినా, లేదా మీ వృత్తిని మార్చినా, ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్ద లైఫ్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మీకు ఈ వారం పెద్దగా నష్టం లేదు, కలిసి వస్తుంది. అలాగే డబ్బుల విషయంలో, బంగారం విషయంలో కానీ, లేదా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలా వృద్ధి అవుతాయి, ఎలాంటి నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి, రావాల్సిన మొండి బాకాయలు వసూలు అవుతాయి, ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించడం ద్వారా మీకు చక్కని లాభము, ప్రగతి కనపడుతోంది. గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే స్టాక్ మార్కెట్స్ లాంటి వాటిలో షేర్లోని డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మాత్రం మంచిది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో శుభ సమాచారం కనపడుతోంది. అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడమా, వివాహం కుదరడమా, లేదా వాళ్ళు ఏదైనా పాస్ అవ్వడమా, ఇలాగేంటంటే కనుక పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు. మీరు పిల్లలకి బాగా ఎక్కువగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి జీవితంలో వివాహ, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో మీ యొక్క హస్తము లేదా మీ యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా లభిస్తుంది పిల్లలకి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ విపరీతంగా పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది, కలయికలు కనపడుతున్నాయి, ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారు, విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు, అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, సఖ్యత పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. అలాగే కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ చక్కని ట్రీట్మెంట్లు చేయించుకుని బయటపడగలుగుతారు. అలాగే మీ ఆహార విధానాన్ని లేదా మీ ఆరోగ్యపరమైనటువంటి వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ముందడుగు వేస్తారు. ఇక మానసిక ప్రశాంతత, చేసే పని యందు శ్రద్ధ, అలాగే మీ మీద మీకు నమ్మకము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా ప్రజలలో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ప్రాజెక్ట్ వర్క్లో, వ్యవహారాలు మీకు చక్కగా విజయవంతం అవుతాయి రాజకీయ నాయకులకి. ఇక మీడియా రంగాల వారికి అందరికీ కూడా విజయం లభించే అవకాశాలు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు బాగా పెరుగుతారు ఈ రాశిలో వారు. కాబట్టి అద్భుతమైనటువంటి మార్పు కనపడుతోంది. డబ్బుల విషయంలో కూడా అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి, ముఖ్యమైన వస్తువులు కొంటారు, ఇష్టమైనటువంటి వ్యవహారాలు నడుపుకోగలుగుతారు, అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అలాగే చక్కని వాక్పటిమ, అలాగే అందరినీ ఆకట్టుకునే గుణము, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరగడము, అలాగే ప్రతి చిన్న చిన్న సమస్యలకి కూడా పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే ఏదైనా కోరికలు ఉంటే మీకు నెరవేరుతాయి అని చెప్పచ్చు, శారీరక కోరికలు. అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని మార్చుకుంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఆలోచించి ఖర్చులు పెట్టడం వల్ల లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు, వ్యాపారాలు మార్పులు తెచ్చుకోగలుగుతారు, వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు, నష్టాలు భర్తీ అవుతాయి. వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ బాగా కలిసి వస్తుంది. గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వ్యవసాయం చేసేవారికి విపరీతమైనటువంటి ఆర్థిక ప్రగతి కనపడుతోంది, అనుకూలతలు కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు బాగా నమ్ముకుంటారు, మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకుంటారు, మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు ఎదరకు వెళ్ళడం, సంతాన ప్రయత్నాల్లో సాఫల్యత, విదేశీ ప్రయత్నాలు కలిసి రావడము, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అవకాశాలతో పాటుగా ముఖ్యంగా గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం. అలాగే క్రయ విక్రయాలలో ఏదైనా సరే
ప్రయత్నం చేసినట్లయితే లాభాలు ఉన్నాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురుకు వెళతాయి. కష్టపడి పని చేయడం వల్ల లాభాలు కనపడుతూ ఉన్నాయి. చేనేత వస్త్ర కార్మికులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు. విద్యార్థులు కూడా అనేక రకాల విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి, పెండింగ్ పరమైనటువంటి సబ్జెక్టులను క్లియర్ చేసుకోవడము లేదా పరీక్షా ఉత్తీర్ణత శాతం పెరగడము జరిగే అవకాశాలు, పోటీ పరీక్షల్లో విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా అధికారులతో చాలా జాగ్రత్తగా మెలుగుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. తోటి ఉద్యోగస్తులతోటి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కూడా అనుకూలిస్తాయి. స్త్రీలకి వస్త్రాల పట్ల, నగల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారపరంగా వృద్ధి సాధించుకోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వ్యాపారం చేయడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి పెట్టుబడుల వల్ల వ్యాపార లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కాలం కలిసి వచ్చేలాగా ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఏదేమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేయించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు, పైకి మంచి వాళ్ళుగా నడుస్తారు, కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ముఖ్యంగా స్త్రీలు, కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. అలాగే వివాహేతర సంబంధాల జోలికి కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ, ప్రేమ కలాపాలు కానీ, శారీరక కోరికల కోసం కానీ వ్యవహారం చేసినట్లయితే కనుక సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి. అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిద్దామనుకున్న షేర్లు, బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళినా ఎక్కువ ధన నష్టాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, భూములు, గృహాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదా మధ్యవర్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి, లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. లిటిగేషన్తో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి క్రయ విక్రయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుదిరితే వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది. అలాగే ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఎవరికైనా మాట ఇచ్చేయడం కానీ, వాగ్దానాలు చేసేయడం కానీ చేసేసారన్నట్లయితే కనుక భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, మీకు గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త. ఎవరితోటైనా సరే వాళ్ళని కోపడినా, నిందించినా, విమర్శించిన తర్వాత మీ మనసులో మీరే బాధపడతారు. వాడిని ఎందుకు అలా అన్నానరా బాబు, వాళ్ళతో ఎందుకు ఇలా బిహేవ్ చేశారని. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో వ్యవహరించండి. ముఖ్యంగా మీరు బాగా ప్రేమించే వాళ్ళతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి, భార్య భర్తల మధ్య, అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, అలాగే ప్రేమికుల మధ్య కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం. గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. వ్యాపారాల్లో విపరీతమైన ఒడిదుడుకులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాలు ఏది ముందరికి సాగేలా కనపడలేదు, ఆలస్యంగా జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగానే ఎదురుకు వెళతాయి. అనారోగ్య సమస్యల ప్రభావం బాగా పడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడము, ఎంత కష్టపడినా అనుకున్నంత గ్రోత్ రాకపోవడము, ఉద్యోగాల్లో విపరీతమైన పనిభారం పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది. లేనిపోని అప్పులు, లేనిపోని రుణాలు చేయడం, లేదా క్రెడిట్ కార్డులు వాడేయడం, ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులు, లేదా గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు, ఇలాంటి ప్రభావాలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. అలాగే మానసిక పరంగా కూడా ఆలోచనలు నిలకడగా లేకపోవడం, ఏదో ఆలోచించేయడం, ఏదో నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచన విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ధన సంబంధమైన విషయాల్లో కానీ, వ్యవహార విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. శారీరకపరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. ఇక ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం ధైర్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. పాజిటివ్గా ఉండండి. నాకేం రాదేమో ఉద్యోగం, నేను సరిగ్గా మాట్లాడలేనేమో, సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేనేమో అనేటటువంటి అపనమ్మకంతో ఇంటర్వ్యూలకు వెళ్ళకండి. ధైర్యంగా వెళ్ళండి. భగవంతుని నమ్ముకోండి. ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి. చెడుగా మాత్రం మాట్లాడకండి. గొడవలు కనపడుతున్నాయి. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసిన రుణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలకు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అక్కడ ఉండే వ్యక్తులతో కూడా ఘర్షణలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్న ఆలస్యమైపోవడము, కుదరకపోవడము, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం లాంటివి కనపడుతున్నాయి. వివాహం విషయంలో కూడా సంబంధాలు నలగడం,
సరైనటువంటి ఎదరికి వెళ్ళలేకపోవడం కనపడుతున్నాయి. ఒక్కసారి జాతకంలో కూడా వివాహ యోగాలు వచ్చేలేదో చూసుకోవడం మంచిది. ఇక సంతానం విషయంలో కూడా సంతానం వల్ల సమస్యలు రావడం, పిల్లలు ఏదో ఒక తప్పు చేయడం, లేదా ఖర్చులు పెట్టడం, వాళ్ళ వల్ల సమస్యలు మీకు కొని తెచ్చుకోవడం, వాళ్ళు సమస్యలు మీ మీద పెట్టడం, మీరు బాధ్యతగా వ్యవహరించడం, వాటి వల్ల డబ్బులు ఖర్చు అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. లేదా పిల్లలకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి క్రమశిక్షణగా అనుకున్న పనులు సమయాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు పెరిగిపోవడం, మనస్పర్ధలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, వాహన ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము, మద్యపాన ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ పోగొట్టుకోవడం కానీ, చెడిపోవడం కానీ, వాటి వల్ల ఖర్చులు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతోటి వ్యామోహాలు పెంచుకోవడము, సెల్ ఫోన్ వ్యామోహాలు పెంచుకోవడం వల్ల చదువు పాడవడము, మీరు అనుకున్నటువంటి టెక్నాలజీ పరంగా ఆలోచన విధానం ఎదరికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో కొంచెం ఆలస్యము జరిగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పదవులు పోయే అవకాశాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది, స్ట్రెస్ బాగా ఉంటుంది. జాగ్రత్త. ఇక స్త్రీలకి భర్తతో ఇబ్బందులు, మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము, విరక్తి ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకున్నంత గ్రోత్ కనపడలేదు. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది గోచారం రీత్యా. ఏది ఏమైనా కూడా ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. భవిష్యత్తు గురించి బాగా ఆదాయాన్ని పోగు చేయడానికే కాదు, భవిష్యత్తు గురించి ఏదైనా సరే మీరు సాధించే విషయంలో కూడా ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు. అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా అంటే భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలన్నీ బ్రహ్మాండంగా సెట్ చేసుకోగలుగుతారు ఈ వారం అంతా కూడా. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఏదైతే మీకు లోటు ఉందో, ఎప్పటి నుంచో తీరని కోరిక ఉందో, అలాంటివన్నీ కూడా ఈ వారం తీరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడానికో, ఇండస్ట్రీలు పెట్టడానికో, వ్యాపారాలు చేయడానికో, ఇల్లు కట్టడానికో, వాహనం కొనడానికో, అప్పులు చేయాలనుకున్న, బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినా, బయట రుణాల కోసం ప్రయత్నం చేసినా కూడా మీకు ఈజీగా రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పాత రుణాలు తీర్చడానికి కూడా కృషి చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈ వారం బాగా ఫలిస్తాయని చెప్పొచ్చు. అలాగే నిరుద్యోగులకి ఏదైతే మీరు సరైన ఉద్యోగాల కోసం లేదా మీ యొక్క అనుకున్నటువంటి కాన్సెప్ట్తో కావాల్సినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మీకు అనుకూలమైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు అనమాట. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కానీ, ఒత్తిడులు కానీ, ఇలాంటి వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరగడము లేదా చక్కగా కలుపుకొని పని చేసుకోవడంతో పాటుగా పనితీరు బ్రహ్మాండంగా మార్చుకోగలుగుతారు. అందరి యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది. ఏదైనా చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉన్నా, కోర్టు వివాదాలు ఉన్నా, పోలీస్ కేసులు ఉన్నా కూడా మీకు చాలాగా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. ఎప్పటి నుంచో తీరినటువంటి కోరికలు నెరవేరడము, ప్రేమ వ్యవహారాలు అనుకూలించడం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం పరంగా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. అయితే విపరీతంగా సంపాదించాలని తపన పెరుగుతుంది, విపరీతంగా ఏదో చేసేయాలని తపన పెరుగుతుంది, గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే మీరు అనుకున్న రీతిలో అనుకున్నంత స్పీడ్గా ఆదాయం వచ్చే అవకాశం అయితే కనపడలేదు. కానీ డబ్బులకి అయితే ఈ వారం లోటు ఉండదు అని చెప్పొచ్చు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఏదైనా సమస్యలున్నా లేదా ఇబ్బందులున్నా లేదా ఉద్యోగ సమస్యలున్నా, గ్రీన్ కార్డ్ పర్మనెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఈ వారం సమస్యపోయి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు మారాలన్నా, గృహాలు మారాలనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసినా, వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నా కూడా ఈ వారం తొందరగా వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి.
గొప్పగా ఆలోచిస్తారు, ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే సమయస్ఫూర్తితో ఆ పని పూర్తి చేయడం వల్ల మీకు తొందరగా పనులు పూర్తవుతాయి. చాలా రకాల సమస్యల నుంచి కానీ, అపాయాల నుంచి కానీ, ప్రమాదాల నుంచి కానీ బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, కోపగించుకోవడం కానీ, గొడవలు పడడం కానీ వారు పెద్దగా కలిసి రాదు. విడిపోయినటువంటి ప్రేమికులు మాత్రం బ్రహ్మాండంగా కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తారు. సమయానికి, అవసరానికి అనుకున్న పనులు పూర్తి చేయడం లేదా గొప్ప పనులు చేయడానికి ప్రారంభం చేయడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే బయట ఫుడ్లు మానేయడం, ఆహారం పరమైన మార్పులు తీసుకురావడం, వ్యాయామాలు చేయడం పట్ల ఆసక్తి పెంచుకోవడం లాంటివి చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అన్యోన్యతలు, ప్రేమ, అనుబంధాప్యాయతలు బాగా పెరుగుతాయి ఈ వారం. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుబంధాప్యాయతలు పెరుగుతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, అన్యోన్యంగా ఉంటారు. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, లేదా కావలసిన వారి కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, బంధువుల కోసం కానీ మీరు బాగా కష్టపడతారు, తాపత్రయపడతారు, డబ్బులు కూడా ఖర్చు పెడతారు. అయితే స్త్రీ పురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయాలు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా కాలేజీలోను, స్కూళ్ళలోనూ కూడా మంచి మెరిట్ సాధించుకోగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా అద్భుతమైనటువంటి విధి నిర్వహణ చేయడంతో పాటుగా ఎటువంటి ఆటంకాలున్నా అధిగమించుకుని ఉద్యోగ ప్రమోషన్లు, ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, గ్రోత్ కనపడుతోంది. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలగడం, భర్తతో ప్రేమగా మాట్లాడడం, కలయికలు లేదా కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడము, సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి, చిన్న పరిశ్రమలు పెట్టేవారికి అనుకూలతలు, వ్యాపారాలు చేసేవారందరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, వ్యాపారంలో కొత్త మెళుకువలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త విధానాన్ని కానీ అమలు పరచడం వల్ల వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి చూపించుకుని, అవసరమైతే ఏదైనా పరిహారాలు ఉంటే కనుక చేయించుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు కాస్త గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఈ వారాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, లేదా కుటుంబంలో ఏదైనా ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి వివాదాలున్నా, ఎటువంటి వివాదాలైనా, ఎటువంటి సమస్యలైనా సరే కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక పరిష్కారాలు అవుతాయి. అలాగే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి, అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, కావలసిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు, రిలేషన్షిప్స్ చాలా బలపడతాయని చెప్పొచ్చు. అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. స్థాన మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, ప్రాంతాలు మారడం కానీ, గృహాలు మారడం కానీ, అద్దిల్లులు మారడం కానీ, ఇలాంటివన్నీ కూడా మార్పులు, చేర్పులు, అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు. ఈ వారం అంతా కూడా అనేక రంగాలలో అభివృద్ధి కనపడుతోంది. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం కానీ లేదా అనుకూలతలు కానీ కనపడుతూ ఉన్నాయి. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసినా, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినా, లేదా పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా అనుకూలించే వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా జాతకంలో బలాలు ఉన్నాయి లేదా అనేది కూడా ముఖ్యం. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని ఎదురుకు వెళ్తే బాగుంటుంది వాటికి. అలాగే ప్రేమికుల మధ్య ఏదైనా అనుమానాలు కానీ, గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అవి చాలా శాతం తగ్గుతాయి. లేదా వివాహాలు అవ్వక ప్రేమికులు ఇబ్బంది పడుతున్నా, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా, లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు దూరం అయిపోయినా, బ్రేకప్స్ జరిగినా, అలాంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగి ప్రేమ పుడుతుంది, కలుసుకుంటారని చెప్పొచ్చు. గొడవలు తగ్గుతాయి, వివాహాల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటారు, మీ కీర్తి గౌరవం పెరగాలనుకుంటారు, అందరితో కలిపి ప్రేమగా మెలుగుతారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు, ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు, రాజకీయపరమైనటువంటి తెలివితేటలు, అలాగే సర్వేలు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించడము, కొత్త ప్రాజెక్టులు చేపట్టడము, కొత్త వ్యక్తులతో సంభాషించడం వల్ల సినిమా పరంగా, మీ వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఈ వారంలో రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే సమాజంలో కూడా కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. గొప్ప వ్యక్తిగా మారగలుగుతారు. ఏదైనా ఎవరైనా ఆపదలో ఉన్నా, సమస్యలతో ఉన్నా మీరు ఆదుకోవడమే కాకుండా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పొచ్చు. దానివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించడానికి బాగా కష్టపడతారు, కఠినంగా శ్రమిస్తారు, ఓర్పు సహనం బాగా పెరుగుతుంది. అనేక రకాల ఈతి బాధ ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు ఆశించిన దానికన్నా వృద్ధి, ప్రగతి, ఆర్థిక ప్రగతి, లాభము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొన్నా, అప్పులు చేసినా, ఆన్లైన్ షాపింగ్లు చేసినా, లేదా
లేదా గొప్పలకి పోయి మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టినా నష్టపోతారు. కాబట్టి ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార రంగంలో కూడా లేదా వ్యాపారపరమైన వ్యవహార విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వ్యాపారాలు నష్టపోతారు. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం ఈ వారం కలిసి రాదు. అయితే గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ, లేదా భూములు కొనడానికి కానీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ, బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ, పాలసీలు కట్టడానికి కానీ, అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు అలాంటివి కట్టడానికి కానీ ఎక్కువగా ఈ వారం అనుకూలించే పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకి, ఏదైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆపద్ధర్మ ఉద్యోగాలు కానీ, లేదా తాత్కాలిక ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి హోదా, మీ స్థాయి పెరుగుతుంది. అలాగే మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు, భోగాలు అనుభవించగలుగుతారు. భూములు, గృహాలు, బంగారాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మెళుకువలు నేర్చుకోగలుగుతారు, వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అలాగే శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టగలుగుతారు, వ్యాయామాలు చేయగలుగుతారు. అలాగే ఇష్టమైన ఆహారాన్ని భుజించగలుగుతారు. చక్కని వాక్పటిమతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే నూతన గృహాలు లభించడం కానీ, ఆస్తులు సంక్రమించడం కానీ, కోర్టులో ఉన్న వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ, పోలీస్ కేసుల నుంచి బయటపడడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా కనపడుతోందని చెప్పొచ్చు. చిన్న ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఆగిపోయినా కూడా మళ్ళీ తిరిగి వారాంతరం యందు మీకు రావాల్సిన డబ్బులు మీకు చేతికి అందుతాయి. మొండి బాకాయలు మీకు వసూలవుతాయి. ఆకస్మిక ధర ప్రాప్తి కనపడుతోంది. చిన్న పరిశ్రమలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే సంపాదించిన డబ్బులు బాగా జాగ్రత్త పెట్టుకోగలుగుతారు, జాగ్రత్తగా వ్యవహరించుకోగలుగుతారు, మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోవడము, నరదిష్టి బాగా పెరిగిపోవడము, నమ్మక ద్రోహాలు పెరిగిపోవడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా మాత్రం డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ, అలాగే ఉద్యోగాలు చేసేవారు వ్యాపారంలోకి రావడం కానీ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వాహన సౌఖ్యం కనపడుతోంది. ప్రేమ విషయాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోగలుగుతారు. వ్యవసాయదారులకి అనేక రకాల మార్పులు చేసుకొచ్చుకుని పంట లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే కొత్త చదువుల పట్ల, కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్యూచర్ని అర్థం చేసుకుని చదువుల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు. జ్ఞానం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగపరంగా మార్పులు, ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతోషంగా, ఉత్సాహంగా కలిపే పరిస్థితులు కనపడుతున్నాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేదా బ్లాక్మెయిల్స్ చేస్తూ ఉన్నా, లేకపోతే ఎవరైనా వేధిస్తూ ఉన్నా అలాంటి వేధింపుల నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో ఉండే వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు, కోరికలు తీర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకి అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో నిర్ణయాలు మంచివి తీసుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపార లాభాలు, డబ్బులు రొటేషన్ జరుగుతాయి. స్వల్పంగా ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ వారాంతరం యందు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని, ఒకసారి జాతకం చూపించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఇంటికి వచ్చినా, లేకపోతే రిలేషన్షిప్స్తో కానీ బాగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో గొడవలు కనపడుతూ ఉన్నాయి. లేదా వచ్చిన వారిని గౌరవించకపోవడం వల్ల అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. శత్రువులు పెరిగే అవకాశం కనపడుతోంది. నరదృష్టి, నరఘోష బాగా కనపడుతోంది. వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల కూడా కొత్త సమస్యలు, వివాహేతర సంబంధాల సమస్యలు ఎక్కువైపోతాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా చెడు పనులకు కానీ, చెడు వ్యసనాలకు కానీ దూరంగా ఉండాలి. చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి కూడా దూరంగా ఉండడం మంచిది. అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదైనా షేర్లో పెట్టినా, ట్రేడింగ్లో పెట్టినా ఎక్కువ నష్టపోతారు. బెట్టింగుల జోలికి అసలు వెళ్ళకండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ దాడులు కానీ, లేకపోతే ఏదైనా సర్వేలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధంలో ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. కాబట్టి పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి, బాధ్యతగా చేయాలి. నోరు జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త. శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్త. చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందుల తడతరము, ఆర్థిక ధన నష్టము కనపడుతోంది. ఎవరి దగ్గర డబ్బులు అప్పించుకోవడం కానీ,
అప్పు ఇవ్వడం కానీ ఈ రెండు కూడా మీకు కలిసి వచ్చేలా కనబడటం లేదు ఈ వారం. అంచేత కొంచెం జాగ్రత్తగా ఈ వారం వ్యవహారం చేయాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొంచెం డబ్బులని పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యలు, లేనిపోని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కుదిరి వెనక వెళ్ళిపోవడమో, జాతకాలు నప్పకపోవడమో, లేదా అనేక రకాల కారణాల చేత ఆటంకాలు రావడమో జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగి విడిపోయేదాకా పరిస్థితులు వెళ్ళడంలాంటి వాటి పరిస్థితులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్ర సరిపోకపోవడము, ఆహారం సమయానికి తినకపోవడము, బయట ఫుడ్లు తినడము, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు, లేదా కుటుంబ వివాదాలు, లేదా వ్యసనపరులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని ప్రేమించేవారిని కోపగించుకోవడము, స్నేహితులతో స్నేహం పాడవడము, లేదా ఆకస్మికపరమైనటువంటి వ్యక్తుల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల మీ రిలేషన్షిప్స్ పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు, కఠినంగా మాట్లాడడాలు, జోద ప్రక్రియ, ఇలాంటి వాటి వల్ల కూడా నష్టం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల ఈ వారం అంతా కూడా టైంను వేస్ట్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి టైంను సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇక సమయానికి ఆహారం తినడంతో పాటుగా చేయవలసిన పనులు సమయానికి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక టైం టేబుల్ ప్రకారంగా శ్రద్ధగా అనుకున్న పనులు చేయడం మంచిది. ఇక విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి ఉన్నా కూడా అది కాన్సన్ట్రేషన్ నిలబడకపోవడము, లేదా చదివేటప్పుడే డిస్టర్బెన్స్లు ఎక్కువగా రావడము, ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము, లేదా వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల చదువు పాడే అవకాశం, ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్త. స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసికపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు అనుకూలమైన వాతావరణమే ఎక్కువగా కనపడుతోంది గ్రహస్థితి చూసుకున్నట్లయితే. ఈ కారణంగా ఈ వారం ఎలా ఉండబోతోంది అయ్యా అన్నట్లయితే కనుక అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేసినా, H1B వీసాల కోసం ప్రయత్నం చేసినా, లేదా ఏదైనా విదేశీపరమైనటువంటి లావాదేవీలు వ్యవహారాలు జరపాలన్నా కలిసి వస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ వివాహ యోగ్యత కనపడుతోంది. ఏదైనా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా, ప్రతిబంధకాలు ఉన్నా, వివాహాలు కుదరకపోతూ ఉన్నా, జాతకాలు నప్పకపోతూ ఉన్నా, ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా, ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందామంటే ఇబ్బందులు వస్తూ ఉన్నా కూడా అలాంటి వాటి నుంచి, అలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఏదేమైనా జాతకంలో వివాహ యోగం వచ్చిందా లేదా అక్కడ ఒకసారి చూపించుకోవడం మంచిది. ఇక పిల్లలకు సంబంధించినటువంటి చదువులకి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా సంతానానికి మీకు మధ్య రిలేషన్ బలపడడం కానీ, పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో శుభవార్త వినడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం, లేదా విడిపోయిన భార్యాభర్తలు కలవడం, స్నేహితుల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కాస్త ప్రశాంతంగా, మనశ్శాంతిగా బతకడానికి ఎక్కువగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ఏదైనా ప్రత్యర్థులు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు పన్నితే కనుక వాటిని చాలా చక్కగా మీ తెలివితేటలతో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రాజెక్టులు, మంచి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు, లేదా చక్కని అవకాశాలు రాబోతున్నాయి. అలాగే అనేక రకాల భాషలలో కూడా మీ ప్రావీణ్యం ఏంటో అనేటటువంటిది, మీ సత్తా ఏంటో అనేటటువంటిది నిరూపించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలిసి సంతోషంగా మీ జీవన విధానాన్ని గడపడానికి ప్రణాళికలు వేసుకోవడము, లేదా సఖ్యతలు బాగా కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్ర చేయడం కానీ, విందు వినోద సౌఖ్యం కానీ, సరదాగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు మీకు వస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉండడంతో పాటుగా ప్రతి పనిని కూడా తెలివితేటలతోటి, సామర్థ్యంతో చాలా చాకచక్యంగా చేయగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు. అనుకున్నది సాధించేదాకా కూడా నిద్రపోరు అని చెప్పొచ్చు. బాగా కష్టపడతారు ఈ వారం అంతా కూడా. అలాగే మీరు అనుకున్నంత అద్భుతమైనటువంటి ఆదాయం లభించేసి, విశేషంగా లేకపోయినా కూడా సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. డబ్బులు రొటేషన్ అయితే మాత్రం అవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల వల్ల సమస్యలను, ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ, ఇలాంటి వ్యవహార విషయాల్లో మీకు కొంచెం అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు లేదా అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే గతంలో చేసిన అప్పులు కానీ, క్రెడిట్ కార్డు పరమైనటువంటి అప్పులు కానీ, లేదా
పెద్ద పెద్ద వడ్డీతో ఉన్నటువంటి అప్పులు కానీ తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణ సమస్యలు కొంత పరిష్కారాలు అవుతాయి. లేదా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా, లేదా యంత్ర పరికరాలు కొనాలనుకున్నా మీకు దానికి సంబంధించి లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే కనుక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఈ వారం అంతా కూడా. అయితే మీరు వ్యాయామం చేద్దాం అనుకుంటారు, లేదా సమయానికి తిందాం అనుకుంటారు, బయట ఫుడ్లు మానేద్దాం అనుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు. కానీ అనేక కారణాల చేత అవన్నీ కుదిరిలా కనపడటం లేదు. కాబట్టి ఎక్కువ శ్రద్ధ వ్యాయామాల పట్ల, ఆరోగ్యం పట్ల పెట్టాలి. అలాగే ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. అందరితోటి మీరు రిలేషన్షిప్ బాగా బలపరుచుకుంటారని చెప్పచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, ప్రేమించిన వాడితో కాలం గడపడానికి, స్నేహితులతో కాలం గడపడానికి, లేదా మాటామంతి మంచి చెడు మాట్లాడుకోవడానికి, బాధలు కష్ట సుఖాలు పంచుకోవడానికి బాగా తాపత్రయపడతారు ఈ వారం అంతా కూడా. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు రావడం వల్ల చాలా తొందరగా మీ జీవితంలో మలుపులు తిరిగేటటువంటి పరిస్థితులు, పరిణామాలు కనబడుతున్నాయి ఈ వారం. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు, అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు, అధిక మొత్తంలో మీ జీవితాన్ని గొప్పగా మార్చుకునేటటువంటి అవకాశాలు సాధించుకోగలుగుతారు. అలాగే ధైర్య సాహసోపేతమైన గుణాలు బాగా పెరగబోతున్నాయని చెప్పచ్చు మీకు. అలాగే చేసే పని ఇష్టంతో చేయడం వల్ల, లేదా మీ మాటకి విలువ పెరగడం వల్ల మీకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. అలాగే సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశయాలు సాధిద్దాం అనుకుంటున్నారో అవి సాధించడానికి బాగా తాపత్రయపడతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి ఫలితాలు, ఆశించిన ధనప్రాప్తి బాగా కనపడుతోంది. విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ, టెక్నికల్ పరంగా మంచి అభివృద్ధి పొందగలుగుతారని చెప్పచ్చు. పరీక్షా ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి కోపతాప ఆవేశాలు తగ్గడము, కలయికలు, సంతోషాలు, కుటుంబ సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా దృష్టి సారించి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధిక లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాల్లో బాగా శ్రమిస్తారు, అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లబ్ధితో పాటుగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు అచీవ్ అవ్వగలుగుతారని చెప్పచ్చు. సంతోషకరమైనటువంటి వ్యాపార వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి. ఏ పనైనా సరే సులువుగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే సంఘ సంస్కార పనులు, లేదా మేలు కోరేటటువంటి పనులు, కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం లాంటివి ఎక్కువగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ రిలేషన్షిప్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పచ్చు. అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా, ఆనందంగా, ప్రేమగా మెలగడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు. సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే కొంతమందికి ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు చేస్తారు. తద్వారా రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయని చెప్పచ్చు. అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయడం, పూజలు, దాన ధర్మాది కార్యక్రమాలు పాల్గొనడం, ఇంట్లో కూడా శుభకార్యాలు పాల్గొనడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం వెతకడం, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం, ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్ చేసుకోవడం, సమర్థవంతంగా ఇంట్లో ఉండే సమస్యలని ఖచ్చితంగా మీరు నెగ్గగలుగుతారు. అందరితో సఖ్యతగా ఉంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ, లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ, లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ ఎదురుకు వెళతాయి. తద్వారా ముఖ్యమైనటువంటి పనులు మీకు తొందరగా పూర్తవుతాయని చెప్పచ్చు. అలాగే ఇంటి అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, వంశాభివృద్ధికి, మీ కెరీర్ వృద్ధికి, ఇలాంటి వాటి కోసం బాగా ప్రాకులాడతారు, ఎక్కువ తపనపడతారు. అంటే మిమ్మల్ని మీరు బాగా గొప్పగా ఒక మెట్టి ఎక్కడానికి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఇలాంటి వివాదాల వల్ల ఇరుక్కుంటే కనుక కొంతమంది వ్యక్తుల సహకారంతో, లేదా రికమెండేషన్స్ తోటి, కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడాల వల్ల చాలా రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాంటి వ్యవహారాలు. ఇక ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా సమస్యలకు పరిష్కారం వెతకడం, ఉద్యోగ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి అవకాశాలు బాగా వస్తున్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ కొనడానికి, అమ్మడానికి కూడా బాగా అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడం వల్ల ఆనందం కనపడుతుంది. ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరతాయి. నిరుద్యోగులకి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఏదైనా వ్యక్తులను కలవాలనుకున్నా,
ఏదైనా శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా అలాంటివన్నీ కూడా తీరతాయి. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఉంటే కనుక చాలా సునాయాసంగా పరిష్కారం వెతుక్కోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. ఒకళ్ళ మనసులో ఉండే భావాలు ఒకళ్ళు పంచుకోగలుగుతారు. ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. కలిసి తిరుగుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు, సంతోషంగా కాలం గడుపుతారు, కుటుంబాన్ని సమర్థించుకోగలుగుతారు. అలాగే వాహన యోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఉద్యోగాల్లో మారాలి ఏదైనా అనుకున్నా కనుక, ఏదైనా వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, వ్యవహార విషయాల్లో ఇబ్బందులు తగ్గించుకోవడాలు లేదా కోరుకున్న వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చాలా అప్పులు తీర్చగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టగలుగుతారు. విద్యార్థులు కూడా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ప్రాజెక్ట్ వర్కుల్లో వ్యవహారాల్లో అనుకూలతలు, విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలతో పాటుగా కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు, విద్యా ప్రావీణ్యతలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, ప్రమోషన్లతో పాటుగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన అవకాశాల వల్ల మీ జీవితంలో మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పచ్చు. స్త్రీలకు కూడా కొంత నమ్మక ద్రోహానికి గురైనా కూడా చాలా మంచి విషయాలు మాత్రం తెలుసుకోగలుగుతారు. జీవితంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తలు పడతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించడము, వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికన్నా పురోగతి, బ్రహ్మాండ లబ్ధి లాభాలు అయితే పొందగలిగే అవకాశాలు ఉన్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం నరదిష్టి నరఘోష కనపడుతుంది. డబ్బుల విషయంలో రొటేషన్ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి లేదా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేయించుకోవడము, లేదా ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. ఎక్కువగా పెట్టుబడుల విషయంలోనే నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆ యొక్క లావాదేవీలన్నీ జాగ్రత్తగా చూసుకుని నష్టాలు రాకుండా జాగ్రత్త పడడం ముఖ్య సూచన. అలాగే కుటుంబంలో కూడా అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు కానీ, కుటుంబంలో తగాదాల విషయంలో కానీ, బంధువులతో విభేదాల విషయంలో కానీ, స్నేహితులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా అప్పుల బాధలు పెరిగిపోవడం వల్ల, అనవసరమైన వస్తువులు కొనడం వల్ల, లేదా ఏదో ఎవరో డబ్బులు అప్పిచ్చేస్తున్నారు కదా అని కొనేయడం వల్ల, క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు బాగా పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి తప్ప సులువుగా ఏ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అధికారిక ఒత్తిడి, అలాగే బాధ్యతలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు ఎదురవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు అని చెప్పొచ్చు. అలాగే కోర్టు వివాదాల విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది వాయిదాలు పడిపోయే పరిస్థితి వల్ల కోర్టు వివాదాలు లేటుగా ఎదురుకు వెళతాయి. పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి ఎందుకు కూడా ఇబ్బందులు ఎక్కువైపోతాయి మీకు. అయితే వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, వ్యసనపరమైనటువంటి వ్యవహారాలు, బెట్టింగ్లు, లేకపోతే షేర్లో పెట్టేటటువంటి డబ్బుల వల్ల నష్టాలు ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆర్థిక వ్యామోహాలకి, శారీరక వ్యామోహాలకి, వ్యసన వ్యామోహాలకి దూరంగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవడం, దీర్ఘకాలిక రోగాలను పట్టించుకోకపోవడం వల్ల శస్త్రచికిత్సల దాకా తీసుకువెళ్ళడం ఇలాంటి పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి. అలాగే నరఘోష విపరీతంగా కనపడుతోంది. మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది. క్రయ విక్రయాల్లో లిఖితపూర్వక వ్యవహారాల్లో నష్టాలు, ఇబ్బందులు కనపడుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు ఎదిగిపోయే పరిస్థితి, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా దూరపు ప్రయాణాల వల్ల లేదా ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన నష్టం కనపడుతోంది. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు ఉండే వారికి H1B వీసాల సమస్య అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. ఇంకా వివాహ సంబంధాలు కానీ వ్యవహారిక సంబంధాలు కానీ ఆలస్యంగా ఎదురుకు వెళతాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానపు ఆలోచనలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలను కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతోంది. అలాగే ప్రయాణాల్లో అనవసరమైనటువంటి చలానాలు కట్టే పరిస్థితులు, పోలీసుల వల్ల ఇబ్బందులు కనపడుతుంది కాబట్టి హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకోవడము, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినట్లయితే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. నమ్మక
ద్రోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా వివాదాలు పెరిగిపోయే అవకాశం ఉంది. మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులందరికీ కూడా స్నేహితుల వల్ల తగాదాలు, సెల్ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా విపరీతంగా పని ఒత్తిడి, శ్రమ, అధికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి కనపడుతోంది. స్త్రీలకి పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు, భర్తతో విభేదాలు, కుటుంబ సమస్యలు అధికమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్నా లేదా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, పెట్టుబడులు పెట్టినా ఇబ్బంది పడతారు. పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.